మామయ్య, ఇది మంగళగిరి చిలువూరు మాంకాలమ్మ గుడికి వచ్చినాం కదా మనం ఈరోజు. ఇక్కడ ఇంతమంది జనం వచ్చి ఇంత బాగా చేసుకొని ఇంత బాగా చేస్తున్నారు కదా, ఏంటి దీని ప్రత్యేకత, దీని ప్రతిష్ట ఏంటి? దీని ప్రత్యేకత ఏంటంటే ఈమె ఇక్కడ వెలిసింది 2 గ్రామాలకు సంబంధించింది ఈ గుడి. ఇటు బ్రాహ్మణ కోడూరు, నాడా కోడూరు అంటారు, లేదా సిలువూరు అంటారు. ఈ 2 గ్రామాలకు సంబంధించింది ఈ గుడి. అయితే ఏంటంటే ఒకసారి అమ్మవారు ఇక్కడ వెలిసినప్పుడు ఇక్కడ తోటలో భోజనాలు చేస్తుంటే భోజనాలు కూడా చేయనీకపోతుంటే అప్పుడు అమ్మవారు పూనకం వచ్చి ఒక కళ్ళలోకి వచ్చి అరే వాళ్ళు కలుపు పోగొట్టింది వచ్చి ఆ తోట తనకు కలుపు పోగొడితే తర్వాత ఆమె పూనకం వస్తే వాళ్ళు చెబుతుంటే ఏందమ్మా ఇటు కళ్ళు పోయినాయి అంటే అరే మీ గుళ్ళో ఇక్కడ జనానికి రానిట్లేదు, భోజనాలు కూడా రానిట్లేదు, అందుకని పోగొట్టాక నువ్వు తగ్గరగా నీకు తగ్గ ఆదాయం నేను చూపిస్తాను, వాళ్ళ భోజనాలు వాళ్ళు తిన్నాయింటి తోటల్లో అని చెప్పాడు. చెబితే ఏమైంది, అప్పటి నుంచి తోటలో భోజనం చేస్తుంటే ఆటోమేటిక్గా ఆదాయం పెరిగింది అన్నమాట, వాళ్ళకి కలిసి వచ్చింది. అది అట్లాగే ప్రతి విషయంలో కూడా చాలా బాగా వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి జరగటం మూలాన జనం విపరీతంగా అదేలేండి. అదే ఈరోజు మనం వచ్చినాం కదా, అదే చూసి నేను ఫస్ట్ టైం వచ్చాను. అందుకని అంటే మహిమ ఉందంటారా? ఖచ్చితంగా ఉందంటారా? ఏందమ్మా, నిన్నగాక మొన్న నాకు నీ గుడికాడికి వస్తుంటే ఆయిల్ అయిపోయింది, 4 కిలోమీటర్లు ఉందంగానే అయిపోయిందని చెప్పి నేను ఎంతసేపు బండిలో ఎంత తేడా ఉందని కొట్టి 10 సార్లు కొట్టినా కూడా అవ్వలేదు. పావుగంట అరగంట అక్కడే ఉన్నాను, ఆయిల్ వచ్చే మార్గం లేదు, ఏం చేయాలరా భగవంతుడా అని చెప్పి కొద్దిసేపు ఉండి అక్కడ పేస పోసుకొని కాసేపట్టు ఉండి అమ్మ తల్లి ఏంది ఇక్కడ మధ్యలో ఆగిపోయాను నేను, నా వల్ల ఏమైనా పొరపాటు ఏమన్నా క్షమించు తల్లి, నేను నీ గుడి దగ్గరికి వచ్చేట్టు చేసుకో తల్లి అని చెప్పి నేను భగవంతుడికి దండం పెట్టాను అమ్మవారికి. అప్పుడు స్టార్ట్ చేశాను ఏదో మళ్ళీ ప్రయత్నం చేద్దామని. స్టార్ట్ చేసేటప్పుడు కల్లా మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ తిరిగి వచ్చేదాకా కూడా మళ్ళీ ఆయిల్ ఉంది, అన్నీ ఏలాంటి తేడా లేదు. మహిమలో ఉండటానికి ఇట్లాంటి ఎన్నో జరిగినాయి నాకు. ఒకటేంది అది సంగతమ్మా.